దొంగలా ఉన్నాడు. అయ్య బాబోయ్, దొంగే. దొంగ 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 దొంగ, రండి రండి రండి. లోపల బంగారం ఏమైనా దొంగతనం చేశాడా? మా ఇంట్లో బంగారమే లేదు. మరైతే డబ్బులు ఏమైనా దొంగతనం చేశాడా? మా ఇంట్లో డబ్బులే లేవు. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని కిడ్నాప్ చేయడానికి వచ్చాడా? నాకు చిన్నపిల్లలేంట్రా? మరి ఇంకెందుకు వచ్చాడమ్మా? కుర్చీ 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 దొంగతనం చేసి. అమ్మ బాబాయ్, నువ్వు వైసీపీయా? అవునన్నా, కావాలంటే చూడు ఇగో. వాళ్ళ కుర్చీలు లేవు కుర్చీ దొంగతనం చేశాడు. వాళ్ళేరా. ఎవరో పేటిఎం కులి అంట ఫేక్ ప్రచారంతో ఏపీని షేక్ చేస్తున్నాడంట. ఇది అతని ఫైల్ సార్. దళితులకు ఇచ్చే ఉచిత విద్యుత్ రద్దు చేసింది కూటమి ప్రభుత్వం. కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు అన్ని ధరలు పెంచేసింది కూటమి ప్రభుత్వం. వచ్చిన 5 నెలల్లోనే 5 లక్షల కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం. మా పార్టీలోని సంఘ సంస్కర్తల్ని అన్యాయంగా అరెస్టు చేసిన కూటమి ప్రభుత్వం. ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచింది కూటమి ప్రభుత్వం. ఇంత ఫేక్ ప్రచారం చేస్తున్నావే, దొరికితే బొక్కల వేసి బెండు తీసారనే భయం లేదా? భయపడతాను సార్. వైఎస్ఆర్ చనిపోయాక శవం దగ్గర సంతకాల స్వీకరణ చేసి వైసీపీ పెట్టిన తర్వాత అన్న ఎంత అవినీతి చేసినా, అక్రమాలు చేసినా నీ వెంట నడుస్తానని మాట ఇచ్చాను సార్. ఆ మాట ఎక్కడ తప్పుతానని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. కూటమి మంచి చేస్తున్నా కూడా విషం కక్కుతూ పోస్టులు పెట్టిన ప్రతిసారి ఎక్కడ దొరికితే గులాబ్ జామ్ చేస్తారని ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను సార్. టైం అయింది సార్, మాకు 5 రూపాయలు పడే టైం అయింది. వెళ్ళి ఫేక్ పోస్టులు వేసుకోవాలి సార్. నాకు ఒకటే కోరిక సార్, 2029లో సీఎంగా మా అన్న ఉండాలి. మా పేటిఎం పేమెంట్ పెరుగు ఉండాలి. పేటిఎం బెస్ట్ కులే అవార్డు మా ఇంట్లో ఉండాలి. ఏమమ్మా? అయ్యి బాబోయ్, వైసీపోడు వైసీపోడు. అమ్మా అమ్మా, ఓ అమ్మా, ఇదిగో బాబు బాబు. అమ్మో అమ్మో అమ్మో, వైసీపీడు బాబాయ్, వైసీపీడు బాబాయ్, అమ్మో అమ్మో, వైసీపీడు బాబాయ్, వైసీపీడు బాబాయ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా? ఏమైంది అలా పరిగెట్టుకొస్తున్నారు? ఆ వైసీపీ వాళ్ళు ఎంట పడుతున్నారు. వైసీపీ వెంట పడుతూ మీకేమైందిరా? 3 నెలల నుంచి సవాళ్ళ ఖాళీగా ఉన్నారు. సవరాజకం చేసుకోవడానికి ఎవరు కంట పడితే చంపేస్తారని గద వణికిపోతున్నా. ఒక నిమిషం ఆగరా. అమ్మో అమ్మో, వదలరా. అమ్మో, వాడు ఇక్కడే ఉన్నాడు. రే ముసల్లా బట్ట, వదలరా. ఆగా వదలరే. నాకు రేపు ఉద్యోగాలు వస్తారా? ఉద్యోగం చేసుకోవాలరా. అమ్మో, వీడు కూడా వైసీపీ వాడే. సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ఏంటో మా బతుకు ఇట్లా తగిలింది. హలో బ్రో, అన్ని కూర్చుంటే కింద కూర్చొని తాగుతున్నాయి బ్రో. మేము వైసీపీ బ్రో. మాకు కుర్చీలు లేవుగా బ్రో.